సార్ పయ్యావుల వర్సెస్ బుగ్గన ఏది అంత నిజం? ఈ ఫైల్ తీసేది పయ్యావుల ప్రస్తుత ఆర్థిక మంత్రి, బుగ్గన సరే గత ఆర్థిక మంత్రి, సభా వ్యవహారాల మంత్రి తరచు. మొన్న బుగ్గన మీడియాతో మాట్లాడారు, మేము అప్పులు చేసాం చాలా అన్నారు. ఈ ఒక్క ఏడాది లోపలే మాకంటే చాలా ఎక్కువ అప్పులు చేశారు, ఈ డబ్బులని కూడా ఏమయ్యాయి అని ఆయన ఒక సవాలు విసిరారు. ఇంకా రెండోది ఆయన ముఖ్యంగా చెప్పింది ఎండిసి గనుల దీని ద్వారా మీరు బాండ్లు విడుదల చేశారు, 9,000 కోట్ల పైన అప్పు తెచ్చారు. ఈ బాండ్ల మీద అప్పు తీసుకుంటే మీకు అవసరమైతే మీరు నేరుగా గనుల శాఖ నుంచి ప్రభుత్వ నిధులు కూడా మీరు తీసేసుకోవచ్చు అన్న పద్ధతిలో మీరు దాంట్లో అనుమతి ఇచ్చారు. ఇది ఎలా ఇస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం, కోర్టులు చెప్పిన దానికి, హైకోర్టుకు మీరు చెప్పిన దానికి కూడా విరుద్ధం అని ఆయన ఒక ఆరోపణ చేశారు, చాలా తీవ్రమైంది. మేమేదో బాండ్లు ప్రభుత్వేతర సంస్థల ద్వారా చాలా అప్పులు తెచ్చామన్నారు కదా, మీరు ఏపీఎండిసి ద్వారా అనుసరించిన ఈ పద్ధతి ప్రభుత్వ నిధుల మీద ప్రైవేటు వ్యక్తులకు, రుణదాతలకు అధికారం కల్పించే విధంగా ఉంది అని ఆయన చేసిన ఆరోపణ. ఇది అయిన తర్వాత నిన్న అదే ఈ ఊపులో పయ్యావుల నిన్న మాట్లాడుతూ అసలు రాష్ట్రానికి వ్యతిరేకంగా ద్రోహం జరిగింది, కుట్ర జరిగింది, ఈ బాండ్లలో మీరు డబ్బులు పెట్టకండి అని ఒక వ్యక్తి, అతని పేరు ఏదో ఉంది, అతను 200 ఈమెయిల్స్ పంపించాడు ఇన్వెస్టర్స్కు, లేకపోతే ఇవి కొనుగోలు చేసే వాళ్లకు. ఆయన జగన్ బొమ్మ ఉంది ఆయన పెట్టిన దాని మీద. కాబట్టి వైసీపీ వాళ్ళు రాష్ట్రానికి అప్పులు రాకుండా, నిధులు రాకుండా వీళ్ళు అడ్డుపడుతున్నారు, పెద్ద కుట్ర ద్రోహం జరుగుతుంది, దీన్ని రాజ్యాంగ ద్రోహం కింద కూడా తీసుకోవాలి అని పయ్యావుల నిన్న ఆరోపణ చేశారు. ఇందాక మనం మాట్లాడినట్టుగా మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు కూడా పయ్యావుల ఇలాంటి ఈ విషయం బయటపెట్టాడు, ఇలాంటి వాటి మీద కూడా మనం తగినంత ఇది జరగడం లేదు అని ఆయన అన్నారు. ఈరోజు మళ్ళీ బుగ్గన మాట్లాడుతున్నారు, అది నిజమా కాదా? ఆ నిధులు అలా తీసుకుంటే మీకు అవసరమైతే మీరు నేరుగా ప్రభుత్వ నిధుల్లోంచి తీసుకోవచ్చు అనే ఒక అంశం దాంట్లో ఉంది. అలా అదే ఎలా ఇస్తారు? ప్రభుత్వ సంస్థలు లేదా ఏజెన్సీలు ఇవి అప్పులు ఇస్తే ఇవి దేని కిందకి వస్తే మా మీద చాలా దాడి చేసిన వాళ్ళు ఇప్పుడు మీరు నేరుగా ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకోవచ్చు అని మీరు ఎలా చెప్పారు? కాబట్టి ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండటమే కాకుండా పద్ధతి, మీరు ఇదివరకు అమరావతికి కూడా అమరావతి బాండ్స్ అని విడుదల చేశారు, వాటికి 10% 10+% మీరు వడ్డీ ఆఫర్ చేశారు. ఇప్పుడు ఈ ఏపీఎండిసి బాండ్స్కి అసలు వడ్డీ విషయం అస్పష్టంగా ఉంది. కాబట్టి అంతకంటే కూడా మీరు ఎక్కువగా అప్పిస్తారేమో తెలియదు. 45,000 కోట్లు ఈ విధంగా తెచ్చిన అప్పులు ఈ కొద్ది రోజుల్లో ఏం చేశారు? మేము సంక్షేమ పథకాలు ఏమైనా చాలా ఎక్కువ పెడుతున్నామని మాకంటే ఎక్కువ పెట్టారు, అవి అనేకం రాలేదు. సో ఆర్థిక రంగంలో ఒక విధంగా పయ్యావుల వర్సెస్ బుగ్గన సవాల్లాగా ఇది తయారైంది. సరే, ద్రోహాలు ఇట్లాంటి రాజకీయ పరిభాష ఎట్లా ఉన్నా కానీ ప్రజలకైతే పూర్తి నిజాలు తెలియాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది. ఫిర్యాదులు చేయడం అంటారా? ఓకే, వైసీపీ ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు కేంద్రానికి ఫిర్యాదులు చేసేవాళ్ళు, వీళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు, ప్రపంచ బ్యాంకుకు చేస్తుంటారు, ఇవి జరుగుతూ ఉంటాయి. దీన్ని నిజంగా రాజ్యాంగ ద్రోహం అని పెట్టడానికి చట్టం ఒప్పుకుంటుందా లేదా? అవన్నీ రాజకీయ కోవిదులు, దురంధరులు వాళ్ళు చూసుకుంటారు. కానీ ప్రజలకైతే మటుకు అప్పుల గోళ అయితే తప్పట్లేదు. ఈ అప్పులు భారీగా, మేము చేసిన అప్పులేమో ఎక్కువగా చూపించారు, మేము చేస్తే తప్పు, మీరు చేస్తే గొప్పనా? మీరు చేసేవాడికి అసలు జవాబుదారీతనం లేదు. అమరావతికి సంబంధించి మీరు తెచ్చిన ప్రపంచ బ్యాంక్ అప్పుల్లో 900 కోట్లు మీరు డైవర్ట్ చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇదివరకు అది కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో ఐ థింక్ శ్వేతపత్రం ప్రకటిస్తుంటారు కదా, మామూలుగా అంతమంది చాలా ప్రకటించారు, ఇప్పుడు శ్వేతపత్రం ప్రకటిస్తే చాలా బాగుంటుంది. అప్పుల మీద అప్పుడు శ్వేతపత్రం అడిగారు కదా, ఇప్పుడు కూడా ఒక శ్వేతపత్రం ప్రకటిస్తే మనం ముందు మనలాంటి వాళ్ళకు కొంచెం క్లారిటీ వస్తుంది, ఏది మాట్లాడాలి, ఏది ఎంతవరకు నిజమని. అయితే ఎవరికి తోచిన వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ పోతే ఇద్దరు కూడా కేంద్రాన్ని ఏమనరు, మళ్ళీ అదొక కామన్ ఫ్యాక్టర్. కేంద్రాన్ని మటుకు చాలా జాగ్రత్తగా విధేయతతో కాపాడుతూ ఉంటారు. అది ప్రశ్న ఇక్కడ. ఇంకోటి, మీరు కేంద్రంతో ఇది సంబంధాలు ఉండి మా మీద ఆధారపడిందని చెప్పుకుంటూ మీరు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు అని కూడా బుగ్గన అడుగుతున్నారు. గతంలో యనమల రామకృష్ణుడు ఇట్లాంటి వాటికి జవాబు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆయన కొంచెం కినుకో అలుకో దాంట్లో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పడం లేదు. పయ్యావులు ఒకటే అప్పుడప్పుడు ప్రభుత్వం తరఫున గొంతు వినిపిస్తున్నారు కొంచెం.